వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ 2022లో విడుదలైన జీవో నంబర్ 60 ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు 15,600 రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉండగా PF, ESI కటింగ్స్ అనంతరం కనీసం 12,093 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో దళారీ వ్యవస్థ పెరిగిపోవడంతో కార్మికుల వేతనాలపై అక్రమ కటింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక్కో కార్మికుడి నుండి 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు కట్ చేసి కేవలం 9,000 రూపాయల నుండి 11,000 రూపాయల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై SPS అసోసియేషన్ తరపున పలుమార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, DMEలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంట్రాక్టు మారిన ప్రతిసారి కార్మికులపై వివక్ష చూపుతూ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,800 మంది కార్మికులను IFMIS వ్యవస్థలో విలీనం చేసి కనీస వేతనం నెలకు 26,000 రూపాయల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో మే 25న హైదరాబాద్లో 33 జిల్లాలకు చెందిన శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్లతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు మాతంగి అనిల్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్, మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కురి సైదయ్య, ప్రధాన కార్యదర్శి చిన్నబస్కు నరేష్ గారి సారథ్యంలో పనిచేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, గత మేము 15-20 సంవత్సరాల బట్టి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చాలని జీతాలు పనిచేస్తున్నాము. బెడ్ సైడ్ కార్మికులు మమ్మల్ని గుర్తించి బెడ్ సైడ్ వేతనాలు ఇస్తున్నారు. కానీ ఈ వేతనాల వల్ల మా యొక్క కుటుంబాలు చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటున్నాయి. ఇటువంటి వ్యవస్థ నుంచి మమ్మల్ని రిమూవ్ చేసేసి IFMS ద్వారా మమ్మల్ని వేతనాల్లో తీయించాలని మేము కోరుకుంటున్నాము. కాంట్రాక్ట్ బేసిక్ చేసుకోవడం వల్ల 2022 జీవో నెంబర్ 60 ప్రకారము 15,600 వేతనం కట్టించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ నందు 12,093 రూపాయలు అంటే PF, ESI పోను 12,093 రూపాయలు కట్టించాలి. కానీ చాలా హాస్పిటల్లో 9,000, 10,000, 11,000 ఇలా ఆయా హాస్పిటల్లో కాంట్రాక్టర్లు వర్కర్స్ దగ్గర చాలా విధంగా చేస్తున్నారు. దయచేసి ఇలాంటి విధానాన్ని తొలగించేసి కార్మికులకి ప్రభుత్వం ఏ జీవో ప్రకారం అయితే రిలీజ్ చేస్తుందో వేతనాలు, ఆ జీవో ప్రకారం ప్రతి కార్మికుడికి కూడా IFMS ద్వారా మమ్మల్ని కట్టించాలని కోరుకుంటున్నాము. ఇట్టి విషయం గురించి గత 1-2 సంవత్సరాల నుండిగా రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధికారులను, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మరియు TVP తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని, DME గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కూడా మేము SPS శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ అసోసియేషన్ నుంచి అనేక సార్లు వెళ్ళి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అంశంలో కూడా మేము చూస్తామని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా సానుకూలంగా స్పందించడం లేదు. మా యొక్క అంశం మేము ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, కరోనా మహమ్మారి టైంలో కూడా మేము ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో సేవలు చేశాము. ఆ టైంలో ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు మా యొక్క సేవలను గుర్తించి మీ అంత సేవలు ఎవరు చేయరని చెప్పారు తప్ప ఎవరు కూడా మాకు ఉద్యోగ భద్రత రూపాన కానీ, ఆర్థికంగా ఉపాధి రూపంలో కానీ ఎటువంటి సౌకర్యం కల్పించడం లేదు. ప్రధానంగా మేము కోరుకునేది మాకు ఉద్యోగ భద్రత కావాలండి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మారినప్పుడల్లా కొత్త కాంట్రాక్టర్లు వచ్చి మమ్మల్ని తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇట్టి విషయాల గురించి ప్రభుత్వం మా యందు దయ ఉంచి మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయం గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు సైదయ్య గారు, ప్రధాన కార్యదర్శి నరేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా కమిటీలు వేస్తూ అందరి యొక్క కార్మిక సమస్యలు తెలుసుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నాము. ప్రభుత్వం ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించినట్టయితే ఈ నెల 25న అధికారిక మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. ఆ విషయం కొరకు అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ అందరి కార్మికుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము. మేము ఏ ట్రేడ్ యూనియన్ కూడా అతీతంగా వెళ్తున్నామంటే ఏ ట్రేడ్ మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ కార్మికుల పక్షాన వెళ్తున్నాము. ప్రభుత్వానికి తెలియపరిచేది ఒకటే, ట్రేడ్ యూనియన్లు కార్మికుల పక్షాన ఏమాత్రం పోరాటం చేయని పరిస్థితుల్లో కూడా కార్మికుల పక్షాన మేము SPS తరపు నుంచి IFMS ద్వారా ఈ అంశాన్ని బయట తీసుకొచ్చాము. దీని ద్వారానే మాకు ఉద్యోగ భద్రత అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మా కార్మికులందరినీ కూడా IFMS లో విలీనం చేయాలని కోరుతున్నాము. మరియు ప్రాముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు వేతనంతో కూడుకున్న ప్రస్తుత సెలవులు ఇవ్వాలంటున్నాము. చాలా మంది ఎన్నో దీర్ఘకాలికంగా పనిచేస్తూ వస్తున్నారు. దీంట్లో వాంతులు వేసుకున్నా, విరేచన చేసుకున్నా ఆయామలు క్లీన్ చేస్తూ
అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి వారికి కూడా ఎటువంటి ప్రమాద బీమా లేదు. సెక్యూరిటీ క్రౌడ్ పెరిగిన సందర్భాల్లో మా సెక్యూరిటీ విభాగము అండగా రక్షణగా ఆసుపత్రికి ఉంటున్నాము. వారి పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పేషెంట్ కేర్ గా ఎన్నో తాగి దెబ్బ తగిలించుకున్న గర్భిణీశీలుగా ఉంటున్న వారికి వంటిన మలినం గాని రక్తాన్ని గాని శుద్ధి చేసే కార్యక్రమాలు మా పేషెంట్ కేర్ తీసుకుంటున్నారు. అటువంటి వారి పక్షాన కూడా ఎటువంటి బాధ్యతలు లేవండి. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా మా యందు దయ ఉంచి మా యొక్క 4 వ్యవస్థకి ఏదైతే బెడ్ సైడ్ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఉందో దీని యందు దయ ఉంచి మాకు వేతనాలు పెంచి కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని కోరుతూ, అలాగనే ఉద్యోగ భద్రత IFMS లో కలపాలని కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే, ఈ అంశం గురించి ప్రభుత్వం వైద్య అధికారులు తక్షణమే ఏదైనా చర్య తీసుకొని మాకు మా డిమాండ్స్ చేయాలని కోరుతున్నాము. లేని పక్షంన ఈ నెల 25వ తారీఖున హైదరాబాద్ నందు మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కోరుచున్నాము. మే 25 కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలను కోరుతూ జరుగుతుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.